వెల్కమ్ టు డే 3. సో ఈరోజు నేను మీకు స్ట్రింగ్స్ కోసం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో స్ట్రింగ్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్ట్రింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. సో ఇఫ్ వీ హ్యావ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ వీ కెన్ కన్సిడర్ యాజ్ స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్స్లో ఎలా మనం ప్రింట్ చేయొచ్చు, ఇందులో ఏ టైప్స్ ఉన్నాయి, ఎలా మనం చేయొచ్చు అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మొత్తం స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను నా నేమ్ మై నేమ్ ఈస్ పైథాన్ అని ప్రింట్ చేయాలనుకో, మనకు అవుట్పుట్ ఇలా కావాలండి. మీరు చూసారా, పైథాన్ అని కొటేషన్స్లో రావాలి. సో ఇలా రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా మనం ప్రింట్లో ఏం చేయొచ్చు. సో నేను డబుల్ కొటేషన్స్ తీసుకున్నాను. మై నేమ్ ఈస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను మరొక్కసారి డబల్ కొటేషన్స్ కనుక ఇస్తే కనుక ఇదంతా చేంజ్ అయిపోద్ది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సింగిల్ కోట్స్లో మనకు కావాలి కాబట్టి, సో ఇప్పుడు నేను మళ్ళీ సింగిల్ కోట్స్ తీసుకున్నాను. ఈ డబుల్ కోట్స్ మొత్తం స్ట్రింగ్కి, ఈ పైథాన్కి మాత్రం ఈ సింగిల్ కోట్స్ అది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూపిస్తున్నాను, చూసారా. సో ఇలా వచ్చింది. సో నాకు ఇక్కడ ఈ పైథాన్ అనేది డబుల్ కొటేషన్స్లో రావాలి అని నేను ఏం చేయాలి అంటే సో ఇలా డబుల్ కొటేషన్స్ కనుక మనం ఇచ్చేసాం అనుకోండి, సో ఇక్కడతో ఈ స్ట్రింగ్ ఎండ్ అయిపోతుంది. చూసారా, ఈ స్ట్రింగ్ ఇది స్టార్టింగ్, ఈ స్ట్రింగ్కి ఇది స్టార్టింగ్. సో ఇక్కడతో ఈ స్ట్రింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. మరి ఇక్కడ ఈ స్ట్రింగ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, మధ్యలో ఆ స్పేస్ అనేది ఉండిపోతుంది. ఇక్కడ పైథాన్ అనేది మాత్రం మనకి ప్రింట్ అవ్వాలంటే మాత్రం ఒకసారి చూడండి, మనం చూసారా చిన్న ఎర్రర్ అనేది వచ్చింది. సో ఈ పైథాన్ కనుక మనకి ఇలా కాదు, డబుల్ కొటేషన్స్ మధ్యలో రావాలి అనుకుంటే ఈ మన మెయిన్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని సింగిల్ కోట్స్తో డిక్లేర్ చేసుకుంటాం. సో అంటే మనం చేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా, డబుల్ కొటేషన్స్లో మనకి పైథాన్ అనేది వచ్చింది. సో మనం కొన్నిసార్లు డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఎందుకు యూజ్ చేయాలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇలా త్రిబుల్ కొటేషన్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇలా త్రిబుల్ కొటేషన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే కొన్ని మల్టీ లైన్ ఉన్నప్పుడు హలో దేర్ దిస్ ఈజ్ Python tutorial, థ్యాంక్ యూ. సో ఇలా మల్టీ లైన్ స్టేట్మెంట్స్ మనం ఉన్నప్పుడు ఈ త్రిబుల్ కొటేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మనకి ఇందులో ఈ పైథాన్ కూడా మనకి ఏదైనా కొటేషన్స్లో కావాలనుకోండి, సో సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ మనం ఈజీగా ఇందులో పెట్టుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్. చూసారా, మల్టీ లైన్స్ ఎలా వచ్చినాయి, హలో దేర్ దిస్ ఈజ్ పైథాన్ ట్యూటోరియల్ థ్యాంక్ యూ. సో ఇలా మల్టీ లైన్స్ మనం యూజ్ చేసినప్పుడు ఈ త్రిబుల్ కొటేషన్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా మనం కొద్దిగా స్ట్రింగ్స్లోనికి వెళ్తే నేమ్ అని ఇచ్చాను. సో నేమ్ ఏంటి, మై నేమ్ ఈస్ పైథాన్. ఓకే, సో ఇది ఒక స్ట్రింగ్, నేమ్ అనేది ఒక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ పేరేంటి, మై నేమ్ ఇస్ పైథాన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ 0th పొజిషన్ ఏముంది. సో దీనికంటే ముందు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ తీసుకున్నాను, నేమ్ ABCDEFG అని తీసుకున్నాను. ఓకే, సో మనం ఎప్పుడు స్ట్రింగ్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి స్ట్రింగ్ కూడా కొంత ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఇండెక్స్ వాల్యూస్ అంటే ఏంటంటే ఏ ఉందా, ఏ అనేది 0th పొజిషన్లో ఉంది, బి అనేది 1 పొజిషన్లో, సి అనేది 2 పొజిషన్లో, అలాగే
డి అనేది థర్డ్ పొజిషన్లో ఉంది. సో అలా ప్రతి స్టార్టింగ్ ఎలిమెంట్ 0 నుంచి కౌంట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చూపించాలంటే ప్రింట్ నేమ్ బ్రేస్ ఓపెన్ చేసి 0th పొజిషన్లో ఏముంది సో ప్రింట్ చేసి చూద్దాం. 0th పొజిషన్లో ఏ ఉంది. ఇప్పుడు నాకు 5th పొజిషన్లో ఏముంది. సో 5th పొజిషన్లో ఎఫ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే 0 నుంచి నాకు ఒక 3 క్యారెక్టర్స్ ప్రింట్, ఒక 4 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ మొత్తం స్ట్రింగ్లో స్టార్టింగ్ 4 అంటే 0 నుంచి ఒక 4 క్యారెక్టర్స్ మనకు ప్రింట్ అవ్వాలి. ఎలా చూపిద్దాం చూడండి. అది ఏబిసిడి 0th పొజిషన్లో స్టార్ట్ అయింది, 4 క్యారెక్టర్స్ మనకు ప్రింట్ చేసింది. ఇన్ కేస్ మనం ఒకవేళ మనకి 0 ఇవ్వకపోతే, స్టార్టింగ్ ఎలిమెంట్ ఇవ్వకపోతే కనుక సో ఆ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఏమీ లేని దాన్ని 0 కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, 0 నుంచి అనుకుంటుంది. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం నెగిటివ్ నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -1 నేమ్ -1 అలా. నెగిటివ్ అంటే ఏంటంటే వెనకతల్ని మనకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏం ప్రింట్ అయింది మనకి యాక్చువల్గా జీ ప్రింట్ అయింది. సో ఇది 0 అయినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రివర్స్ స్ట్రింగ్ -1 అంటే జీ వస్తుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 0 నుంచి -1 వరకు అంటే -1 అంటే ఏంటి మనకి జీ. 0 నుంచి 1 వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయి అనేది ప్రింట్ చేస్తే ABCDEF వరకు అది ప్రింట్ అయింది, కానీ జీ ప్రింట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ -1 అక్కడతో మనం లిమిట్ ఇచ్చేసాం కదా. సో ఇది లిమిట్ అనమాట. 0 నుంచి -1 లిమిట్లో ఎన్నైతే వేరియబుల్స్ మనం ప్రింట్ చేయగలుగుతామో అన్ని మనం ప్రింట్ చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ నేను మీకు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్. ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు చూడండి, name2 ఈక్వల్ టు HIJKL. ఓకే, ఇక్కడ G వరకు పెట్టాం, ఇది L వరకు పెట్టాం. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ రెండింటిని కలిపి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ చేయాలన్నప్పుడు చూడండి, ఫస్ట్ మనకి లెటర్స్ ఆర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జనరల్గా మనం రాసే విధానం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నేమ్ ప్లస్ నేమ్2. లెటర్స్ అంటే ఏంటి ABCDFG HIJKL. ఓకే, ఇది ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో చూడండి, లెటర్స్ ఆర్, ఇక్కడ మనకు స్పేస్ ఇచ్చుకుంటే అక్కడ మనకు స్పేస్ వస్తుంది. సో చూద్దాం. లెటర్స్ ఆర్ ABCDEFGHIJKL. సో దీన్ని మనం వేరే విధంగా కూడా ఈజీగా, మనకి ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ ఒకటి ఉందండి, దాన్ని ఏమంటామంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అంటాం. సో అది ఎలా రాయాలి అంటే ఎఫ్ చేస్తాం, తర్వాత సింగిల్ కొటేషన్స్ ఓపెన్ చేసి బ్రేసెస్ ఓపెన్ చేస్తాం. సో నేమ్. ఓకే, దాని తర్వాత కూడా మళ్ళీ ఓపెన్ చేస్తాం నేమ్2. ఓకే, సో ఈ స్ట్రింగ్ మధ్యలో మనం ఈ కొటేషన్స్ మధ్యలో మనకి ఏమన్నా పైన రాసుకోవచ్చు. సో లెటర్స్ ఆర్ అని చేశాను. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. చూసారా, లెటర్స్ ఆర్ ABCDFGHIJKL. ఇన్ కేస్ మనం స్పేస్ తీస్తే సో ఇది, దీన్ని ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అంటారు. ఈ ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యూచర్లో మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మనం దీన్ని బాగా యూస్ చేస్తాం కాబట్టి నేను మీకు ఇప్పుడే ముందుగానే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే కొన్ని మెథడ్స్ అని అంటారు. స్ట్రింగ్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ అనేది ఎప్పుడు కూడా ఎలా డిక్లేర్ చేస్తారంటే మెథడ్ నేము మరియు ఇలా. సో దీన్ని ఇందాక మనం ఫంక్షన్ అన్నాము, ఇప్పుడు మెథడ్ అన్నాము. సో మెథడ్ అంటే ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి.
సో ఒక డాట్ నోటేషన్తో స్టార్ట్ అవి. సో ఇందాక ఇలాగే ప్రింట్ స్టేట్మెంట్కి ప్రింట్కి ఒక కర్లీ బ్రేసెస్ పెట్టినప్పుడు దాన్ని ఏమన్నాం మనం, ఒక ఫంక్షన్ అన్నాం. దీన్ని మాత్రం ఒక మెథడ్ అంటున్నాం. సో దీన్ని మెథడ్ అని దాన్ని ఫంక్షన్ అని ఎందుకు అంటున్నాము అని అంటే అది మీకు నేను ఫ్యూచర్లో చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ కొన్ని స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు పైన ఒక స్ట్రింగ్ కనిపిస్తుంది కదా, నేమ్ అనే స్ట్రింగ్. ఈ నేమ్ అనే స్ట్రింగ్లో దాని యొక్క లెంత్ నేను క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు లెంత్ అనే ఒక ఫంక్షన్ని నేను యూజ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, లెంత్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాను. ఈ ఫంక్షన్లో నేను పారామీటర్ ఏమి ఇస్తున్నానంటే పైన ఇచ్చే ఆ నేమ్, నాకు ఈ నేమ్ యొక్క లెంత్ కావాలి కాబట్టి సో ఆ నేమ్ పెట్టాను. దీన్ని నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్లో ఇస్తాను. ఓకే, ఈ యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతండి, 7. ఓకేనా. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. సో అలా మనం ఏదైనా ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ని ఈ లెంత్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఇంకోటి చూపించేది ఏంటంటే పైన నేను అన్ని స్మాల్ లెటర్స్లో రాశాను. నాకు ఏంటంటే అవుట్పుట్లో అవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, నేమ్, మనం ఆ నేమ్నే కదండి మార్చాలనుకుంటున్నాము. డాట్ పెట్టినప్పుడు ఆ యొక్క ఆ నేమ్కి ఎన్ని అయితే మెథడ్స్ ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని అప్పర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి అప్పర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. చూసారా, పైన అన్ని స్మాల్ లెటర్స్లో రాశాను, కిందకు వచ్చేసరికి మాత్రం అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోకి వచ్చినాయి. ఇన్ కేస్ మనం పైన కనుక అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాస్తే దాన్ని మనం లోయర్ కేస్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎలా, ఇక్కడ లోయర్ అనే ఫంక్షన్ మనం కాల్ చేయాలి. సో ఫంక్షన్స్ గురించి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందామండి ఇంకొక 2-3 ట్యూటోరియల్స్ తర్వాత. ఓకే, నేమ్ డాట్ లోయర్. చూసారా, పైన ఉన్న క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా లోయర్ కేసులోకి మనం కన్వర్ట్ చేసాం. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను ఇంకొకటి పైన నేను నార్మల్గానే, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నేను రాసిన స్ట్రింగ్లో ఒక అక్షరం రాసానా లేదా అని నేను ఒకసారి చెక్ చేసుకోవాలనుకోండి. సో దానికి ఏం చేస్తామంటే ఫైండ్ అనే ఒక మెథడ్ యూస్ చేస్తాం. ఈ ఫైండ్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, డి అని, డి అనే క్యారెక్టర్ ఉందా లేదా అనేది నేను సెర్చ్ చేస్తున్నాను. ఉంది కాబట్టి అది ఏం చేసింది, డి యొక్క పొజిషన్ని అది మనకి చూపించింది. అది ఏ పొజిషన్లో ఉన్నదో అది మనకి ఫైండ్ అనే మెథడ్ యూస్ చేసినప్పుడు అది మనకి దాని యొక్క పొజిషన్ అనేది మనకి అది చూపిస్తుంది. ఇక్కడ నేను మీకు ఇంకోటి ఏం చేస్తానంటే మనకు ఇంకొక మెథడ్ ఉందండి, దాన్ని రీప్లేస్ అంటారు. సో ఈ రీప్లేస్ అనేది ఏంటంటే మొత్తం స్ట్రింగ్ అంతా రీప్లేస్ చేయొచ్చు, లేకపోతే అందులో ఉన్న సింగిల్ వర్డ్ని, ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేద్దామంటే ఒక స్టార్టింగ్ మనం ఏ పెట్టాం కదండి, ఏ ప్లేస్లో జెడ్ పెడతాం. ఏ ప్లేస్లో జెడ్ పెట్టాలనుకున్నప్పుడు నేను స్టార్టింగ్ ఏదైతే మనం మార్చాలనుకుంటున్నామో దాన్ని ప్రెస్ చేస్తాం, కామా పెట్టిన తర్వాత దాన్ని జెడ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేశాను, కామా నేను తీసుకున్నాను, ఏని జెడ్తో రీప్లేస్ చేయాలి. సో రన్ చేస్తే చూసారా ZBCDEFGH అని వచ్చింది. సో నేను దాన్ని మొత్తం కూడా నేను రీప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి, మొత్తం స్ట్రింగ్ని మార్చేద్దాం. ABCDEFGHని ఏం చేద్దాం, 1 2 3 4 కింద కన్వర్ట్ చేసేద్దాం. చూసారా, రీప్లేస్ మొత్తం నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. నేమ్ని ప్రింట్ చేసినప్పుడు నాకు 1 2 3 4 అని మాత్రమే ప్రింట్ అయింది, ABCD అని మాత్రం ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే నేను మొత్తం దీన్ని రీప్లేస్ చేశాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది కేస్ సెన్సిటివ్ అండి. ఇక్కడ నేను స్మాల్ ఏతో స్టార్ట్ చేశాను కదా, ఒకవేళ నేను ఇక్కడ ఎక్కడన్నా ఇక్కడ ఏని నేను ఒకవేళ క్యాపిటల్ లెటర్స్లో పెట్టి నేను మళ్ళీ దీన్ని మ్యానిపులేట్ చేయాలనుకుంటే మాత్రం అది అవ్వదు. సో నార్మల్గా పైన ఏదైతే మనకు ప్రీవియస్గా మనం ఏది ఉందో అదే స్ట్రింగ్ ప్రింట్ అయిపోద్ది. అక్కడ అనేది రీప్లేస్మెంట్ అనేది జరగదు, ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏదైతే రీప్లేస్ చేసామో అది మాత్రమే, ఆ కంప్లీట్ సెట్ మాత్రమే
రీప్లేస్ అవుద్ది, లేకపోతే సింగిల్ వర్డ్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే పైథాన్ ఈజ్ గ్రేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ నేను పైథాన్ ఈజ్ ఎ గ్రేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంది కదండి. సో యాక్చువల్గా నేను నేమ్ని ప్రింట్ చేస్తే అదే ప్రింట్ అవుతుంది, పైథాన్ ఈజ్ ఎ గ్రేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ పైథాన్ ప్లేస్లో జావా అని పెట్టాలనుకుంటున్నాను. సో రీప్లేస్మెంట్ యూస్ చేద్దాం, పైథాన్. దాని ప్లేస్లో ఏం చేద్దాం, జావా. ఓకే, పైథాన్ ప్లేస్లో నేను జావాని ప్రింట్ చేశాను. సరే, జావా ఈజ్ ఏ గ్రేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకవేళ ఇక్కడ ఈ పైథాన్ అనేది క్యాపిటల్ ఈతో స్టార్ట్ అయింది అనుకోండి, సో ఇక్కడ నేను మార్చినా కూడా ఏమీ మారల, జావాని మారల. ఒకవేళ ఇక్కడ నేను ఒకసారి చూడండి, ఈ పైథాన్ని అది పీతో క్యాపిటల్ పీతో స్టార్ట్ అయింది కదా, మనం క్యాపిటల్ పీతోనే ఇక్కడ పెడితే ఎస్, జావా ఇస్ ఏ గ్రేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు చూసారా ఎలా అయితే చేంజ్ అయిందో, దీన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకొక విషయం ఏంటంటే, నేను పైన ఒక పెద్ద స్ట్రింగ్ రాశాను అనుకోండి, ఇన్ కేస్ ఒక పెద్ద పారాగ్రాఫ్ రాశాను. సో అందులో నేను హీరో పేరు పెట్టానా లేదా అనేది మనం సెర్చ్ చేసుకోవాలి. దాన్ని ఎలా చేయాలంటే, కొటేషన్స్లో రాసుకోవాలి ఫస్ట్. పైథాన్ ఇన్, ఇక్కడ ఈ నేమ్ అనే స్ట్రింగ్లో పైథాన్ ఉందా అంటే, నేను రాసిన మొత్తం స్ట్రింగ్లో ఈ పైథాన్ అనేది ఉందా లేదా. ఎస్, ట్రూ అంటే అవునా కాదు. చెప్పాను కదా మీకు బూలియన్స్ అంటే ఏంటి, అవునా కాదా అని. సో ఇది బూలియన్ వాల్యూ చూపిస్తుంది. ఇక్కడ ఇలా మనం ఏదైనా స్ట్రింగ్ రాసి దాన్ని ఇన్ పెట్టి దాని తర్వాత మనం ఆ స్ట్రింగ్ యొక్క ఆ లేబుల్ మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా అది ఉందా లేదా అనేది మనకి ఇలా చూపిస్తుంది. ఇన్ అనే దాంతో మనం యూస్ చేస్తూ ఉంటాం. సో ఇవ్వండి ఈ స్ట్రింగ్. సో ఇది మనం వేరియస్ ఇంకా మనం చాలా ఇందులో స్ట్రింగ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, కానీ మనకి ప్రస్తుతానికి ఇవి సరిపోతాయండి. సో ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది మనకు చూడాలంటే, సో నేమ్, సో ఇవన్నీ కూడా మెథడ్స్ అండి. ఈ స్ట్రింగ్లో మనం యూజ్ చేసే మెథడ్స్ ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఈజ్ అప్పర్ అని ఉందనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, పైదంతా అప్పర్ కేసులో ఉందా లేదా, సో అవన్నీ లోయర్ కేసులో ఉన్నాయా లేవా అని చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చండి. ప్రజెంట్ మనకి ఇవి సరిపోతాయండి నేను చెప్పినవన్నీ. సో మన నెక్స్ట్ క్లాస్లో టైప్ కన్వర్షన్ గురించి మాట్లాడుకుందాం, కొన్ని సింపుల్ ప్రాజెక్ట్స్ మనం చేసుకుందాం. మీకు మేబీ మీ యొక్క ఎంతవరకు మీకు అర్థమవుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం ఏమైనా ఫర్దర్ మోడిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా చేసుకుందాం. థ్యాంక్ యూ.